న్యూ ఇయర్ కిక్కు దిగింది. డిసెంబర్ 31న రాత్రి పోలీసులు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ మంచి ఫలితాలనిచ్చింది. స్పెషల్ డ్రైవ్ పెడతామని, దొరికితే కఠిన చర్యలుంటాయని ముందు నుంచే పోలీసులు ప్రచారం చేశారు. ఎప్పటికప్పుడు వీకెండ్స్ లో రెగ్యులర్ గా డ్రైవ్లు నిర్వహించడంతో ఈసారి కేసుల సంఖ్య భారీగా తగ్గింది. మంగళవారం రాత్రి 8 గంటల నుంచే రోడ్లపైకి వచ్చిన పోలీసులు బుధవారం ఉదయం 5 గంటల వరకు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా 3 కమిషనరేట్ల పరిధిలో 2864 మంది పోలీసులకు చిక్కారు. పట్టుబడిన వారి వాహనాలను సీజ్ చేశారు. ఇవాల్టి నుంచి కౌన్సిలింగ్ సెషన్స్ నిర్వహించి తర్వాత కోర్టులో హాజరుపరచనున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నిన్న హైదరాబాద్ కమిషనరేట్ లోనే 1184 కేసులు నమోదు కాగా నిన్న కూడా నిర్వహించినటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కాస్త మొత్తం 3 కమిషనరేట్ పరిధిలో కలిపి 2864 కేసులు నమోదైనట్టుగా కూడా ట్రాఫిక్ పోలీసులు ఈ వివరాలు మీడియాకు రిలీజ్ చేయడం జరిగింది. కమిషనరేట్ పరిధిలో 3 కమిషనరేట్ పరిధిలో ట్రై కమిషనరేట్ 4500 మంది పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పాల్గొని ఒక్కొక్క చెక్ పాయింట్ వద్ద ఎస్ఐ అధికారితో సహా 10 మంది ట్రాఫిక్ పోలీసులు తనిఖీ చేయగా 550కి పైగా బ్రీత్ అనలైజింగ్ కిట్స్ ని ఉపయోగించినట్టుగా కూడా పోలీసులు ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో 2023 డిసెంబర్ 31న 301 కేసులు నమోదు కాగా నిన్న మంగళవారం నాడు మాత్రమే 2864 కేసులు నమోదైనట్టుగా కూడా ట్రాఫిక్ పోలీసులు వివరాలు వెల్లడించడం జరిగింది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 4గురికి 500 బేసిక్ పాయింట్స్ కి మించి వీళ్ళు మోతాదుకు మించి ఎక్కువగా మద్యం సేవించినట్టుగా కూడా అధికారులు వారిని గుర్తించి వారి వాహనాలను సీజ్ చేయడం జరిగింది. ఇటు రాచకొండ విషయానికి వస్తే 384 మోతాదుకు మించి వీరు మద్యం సేవించినట్టుగా కూడా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికినటువంటి వాహనాలని సీజ్ చేయడము, ఆర్సీ డ్రైవింగ్ లైసెన్సులు స్వాధీనం చేసుకోవడము, వాహనం సీజ్ చేసి బ్రీత్ అనలైజింగ్ తో పాటు మందు నడిపి వాహనాలు నడిపినటువంటి వారి ఫోటోలను కూడా తీసుకొని సీజ్ చేసిన వెహికల్స్ ని ఆయా పోలీస్ స్టేషన్ కూడా తరలించినట్టుగా సమాచారం అందుతుంది. మంగళవారం రాత్రి 8 గంటల నుంచే రోడ్లపైకి వచ్చినటువంటి పోలీసులు బుధవారం తెల్లవారుజామున 5 గంటల వరకు కూడా ఈ తనిఖీలు నిర్వహించి ఈ 3 కమిషనరేట్ పరిధిలో 2864 మంది మద్యం సేవించి పోలీసులకు పట్టుబడ్డారు. దాంతో పాటు వాళ్ళ వాహనాలన్నీ కూడా సీజ్ చేశారు. ఈ రోజు నుంచి వారికి కౌన్సిలింగ్ సెషన్స్ ఏర్పాటు చేసి ఆ తర్వాత వారి వాహనాలని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామన్నట్టుగా కూడా ట్రాఫిక్ పోలీసులు ఈ నిర్ణయాన్ని వ్యక్తం చేశారు. మొదటిసారి దొరికినట్టయితే వారికి ఎక్కువ జైలు శిక్ష పడకుండా వారికి ఫైన్ విధించి వదిలేయడము, రెండోసారి పట్టుబడ్డట్టయితే జైలు శిక్ష విధించడము, వారి లైసెన్స్ ని రద్దు చేయడము, ఆ వాహనాన్ని సీజ్ చేయడం లాంటి చర్యలు ఉంటాయంటూ కూడా పోలీసులు హెచ్చరించినప్పటికీ పోలీసుల ఆంక్షల్ని, పోలీసుల ఆదేశాలని పట్టించుకోకుండా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1000 మంది మద్యం సేవించి వాహనాలు దొరికారు. ఇటు 2 కమిషనరేట్ పరిధిలో మరో 1000 మంది మద్యం సేవించి వాహనాలు దొరికారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 4గురికి మొత్తం మోతాదు మించి 500లకు బిఎస్సి లెవెల్ కంటే ఎక్కువగా వీళ్ళు మద్యం సేవించారు. ఇది ప్రమాదకరం అంటూ కూడా వారందరినీ గుర్తించి వారి వాహనాలన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. గోషమహల్, బేగంపేట, ఎల్బీ నగర్, మాదాపూర్లలో ఈ కౌన్సిలింగ్ సెంటర్స్ ఏర్పాటు చేసి సిటీ కమిషనరేట్ లో పట్టుబడ్డటువంటి 401 మందికి కుటుంబ సభ్యులతో ఈ బుధవారం ఈ రోజు కౌన్సిలింగ్ చేయనున్నారు. రోడ్డు ప్రమాదాల గురించి 15 నిమిషాలు వీడియోలు ప్రదర్శించిన తర్వాత షెడ్యూల్ ప్రకారం ఈ వాహనాలన్నీ కూడా కోర్టులో హాజరుపరచనున్నారు. మరోవైపు టీజీ న్యాబ్ పోలీసుల డ్రగ్స్ డిటెక్షన్ తనిఖీలు నిర్వహించడము, పబ్బులు, బార్లు, రెస్టారెంట్లు ఎక్కడైతే ఈ న్యూ ఇయర్ ఈవెంట్స్ జరిగాయో మొత్తం 52 ప్రాంతాలలో అనుమానితులను గుర్తించి టెస్ట్ చేయగా దాంట్లో 5గురికి పాజిటివ్ రావడము, ఈ 3 కమిషనరేట్ పరిధిలో నార్కోటిక్ డ్రగ్ స్క్వాడ్ తో పాటు అడ్వాన్స్డ్ డ్రగ్ డిటెక్షన్ టెస్టులతో ఈ కిట్లు వారిపైన టెస్టులు చేసి 52 మందిని తనిఖీలు చేయగా 5 మందికి పాజిటివ్ వచ్చినటువంటి వెంటనే వారందరూ